పత్రిజీ మహిళా చైతన్యం అండి. మేడం పత్రిజీ ఒకసారి పత్రిజీ మహిళా చైతన్యం గురించి ఒక్క నిమిషం చెప్తాను మేడం. చెప్పండి మేడం. మనకి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో, మరి మనకి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుందండి. అలాగే 6 గంటల నుంచి 7 గంటల వరకు సజ్జన సాంగత్యం ఉంటుందండి. ఇలా గురువులతో సాంగత్యం ఉంటుంది. మరి ఈ అద్భుతంగా ఈ జూమ్ సెషన్ ప్రారంభించడం ద్వారా ఎంతో మంది అంటే లేవలేకుండా ఉన్న వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ధ్యానం చేసుకోగలుగుతున్నారు. అద్భుతమైన మాస్టర్స్ నుంచి జ్ఞానం పొందగలుగుతున్నారు. అలాగే మరి 3 రోజులు వర్క్షాప్ చేస్తున్నామండి. శైలజ మేడం గారు, పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ఎవరైతే ప్రేమపూర్వకంగా వారి ఊరికి ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ మనకి పత్రి సార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందరికీ అందించారో ఆ సత్యాన్ని బోధించడం జరుగుతుందండి. ఈ 3 రోజుల వర్క్షాప్లో కూడా అక్కడ ప్రతిరోజు రోజుకి 10 గంటల ధ్యానం ఉంటుందండి. సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం, మరి ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. అలా 3 రోజుల వర్క్షాప్లో అసలు ధ్యానంలోకి రాని వాళ్ళు కూడా ఆ 3 రోజుల వర్క్షాప్లో పాల్గొన్నప్పుడు అద్భుతమైన ధ్యాన స్థితిలోకి వెళ్తున్నారండి. ప్రతిరోజు గంటలు గంటలు ధ్యానం చేసే స్థితికి వెళ్తున్నారండి. మరి ఆ అద్భుతమైన వర్క్షాప్ ఎక్కడ జరిగినా కూడా వీలైన వాళ్ళందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం గ్రేట్ జాబ్ మేడం, మీ అందరూ చాలా అద్భుతంగా ఉంది. మరి మనందరము ఆ పత్రిజీ గారి సైనికుల్లాగా ఈ భూమి మీదకి వచ్చాము. మరి ఎవరికి కొన్ని కొన్ని పనులు కేటాయించబడినాయి. ఎవరు కేటాయించిన పనులు వాళ్ళని నిర్వర్తిస్తూ ఉన్నాము. ఇలా ఆ పత్రిజీ గారి చైతన్యంతోనే మనం ఇవన్నీ చేస్తున్నాం. ఎవరు ఏ పని చేసినా ఆయన చైతన్యం, ఆయన శక్తి మనకు అందించబట్టే ఇవన్నీ చేస్తున్నాము. ఇక్కడ నేను అనేది లేదండి. ఎవరివైనా అన్నీ కూడా ఆయనే వెనక ఉండి మనని నడిపిస్తున్నారు అనేది నేను నమ్ముతాను. మరి మేడం, నా పేరు శోభారాణి, మాది విజయవాడ. మరి నేను 2021లో కరోనా టైంలో ఏం చేయాలో తెలియక, బయటికి ఎక్కడికి వెళ్ళటం తెలియక, ఏ పనులు చేయలేక, మరి ఖాళీగా ఉండి బాధ్యతలన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు మా ఆడపడుచు గారు నాకు ఈ ఒక లింక్ అనేది పంపించారు. అసలు నాకేం తెలియదు అప్పటి వరకు. ఈ ధ్యానం అంటే ఏంటో, ఆధ్యాత్మికత అంటే ఏంటో అసలు ఏం తెలియదు. ఏ ఎక్సర్సైజులు కానీ, ఈ యోగాలు కానీ వాటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు తెలియదు నాకు. ఆ రోజు పంపించారు. అప్పుడు చాలా ఇలా జూమ్ మీటింగులు, అది గూగుల్ మీట్ మేడం. అది మా గురువు గారు, దానిలో సమత మేడం గారు ఆవిడ గూగుల్ మీట్లో మరి మా ఆత్మ జ్ఞానం గురించి, ఈ ఆనాపానసతి అనే ధ్యానం గురించి చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. నాకు అసలు కానీ ఒక అద్భుతమైన బుక్స్ కూడా ప్రతిరోజు చెప్పేవాళ్ళు మీద. కొంత బుక్స్ చెప్పేవాళ్ళు. ఫస్ట్లో నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. కాకపోతే నాకు ఆకర్షించింది ఏంటి అంటే, పత్రిజీ గారు దానిలో ఆకర్షించి, ఏ విధమైన కష్టము పడద్దు, స్థిరమైన సుఖ ఆశ్రమంలో కూర్చోండి, మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఊపిరిని, మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి అని చెప్పారు. ఓ ఇదే కదా, ఇదేమంత పెద్ద కష్టం, కూర్చుందాంలే. ఏం చేస్తున్నాం ఈ కరోనా టైంలో? మధ్యాహ్నం 4కి వచ్చేది మేడం అది. ఏం చేస్తాం ఈ టైంలో? నిద్రపోయే టైం కాదు, బయటకు వెళ్ళే టైం కాదు, ఏం కాదు. సరే కూర్చుందాం. నాకు అప్పుడు సయాటికా నొప్పి ఉండేది మేడం. చాలా ట్రీట్మెంట్ తీసుకున్నా సయాటికా నొప్పికి. సరే నేను ఓపెన్ చేద్దాము అని ఓపెన్ చేశాను ఆ లింక్ని. ఆ మేడం ఈ ధ్యానం గురించి, ఈ శ్వాసను గమనించండి అని గురించి చెప్తున్నారు. ఈ శ్వాసను ఎంతసేపు వెళ్తుంది, శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు జరిగే మార్పులను ఆవిడ ఒక్కొక్కటి వివరిస్తూ ధ్యానంలోకి తీసుకెళ్తారనమాట. ఆ వివరిస్తున్నప్పుడు ఈ శ్వాస ఇలా వెళ్ళి ఇలా బయటకు వస్తుంది కదా,
ఈ క్షణంలో అరక్షణంలో ఇవన్నీ జరుగుతాయా అనే డౌట్. నేను ఏది తొందరగా నమ్మనండి. నాకు నేను నిర్ధారణ చేసుకోవాలి ఏదైనా కూడా. అది అది ఇది వస్తుందా అని అనుకునేదాన్ని. తర్వాత మేడం ఆ సమయంలో జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్ చెప్తున్నారు మేడం. అది కూడా అస్సలు అర్థం కాలేదు. ఏంటి ఈ ఆత్మలు ఆత్మలోకాలు ఎవరన్నా వెళ్ళి అది చూసి వస్తేనే కదా ఇక్కడ చెప్పేది, ఈ బుక్ రాసేది. ఎవరు చూసి వచ్చారు, ఎవరు తెలుసు, ఇవన్నీ ఏం తెలుసు? భగవద్గీత అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి మనకు తెలుస్తోంది. రామాయణాన్ని వాల్మీకి రాశాడు, వ్యాస మహర్షి మహాభారతాన్ని రాశారు కాబట్టి మనం బుక్స్ ఈ ఆత్మలోకం గురించి, ఆత్మలోకం ఎవరన్నా వెళ్ళి తిరిగి వస్తేనే కదా మనకు తెలిసేది అనే డౌట్. అన్ని డౌట్లు ఒక నెల రోజుల వరకు ఈ డౌట్లతోనే ఈ ధ్యానం చేస్తూ కూర్చున్నాను మేడం. ఇలా కూర్చుంటే మెల్లిగా ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆత్మలోకంలో జరిగే విషయాలన్నీ మా మేడం చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు. అలా దానిలో లీనమైపోయి ఈ డౌట్ల విషయం మర్చిపోయాను ఇంకా. మర్చిపోయి తర్వాత మేడం ఎప్పుడన్నా డౌట్ అడగమంటే అడిగితే ఆవిడ చాలా క్లారిటీ ఇచ్చేవాళ్ళు నాకు. అలా ఆ మేడం ఏం చేసేవాళ్ళంటే మేడం ప్రతిరోజు నేనేం చెప్పాను అని అడిగేవాళ్ళు. నేనేం చెప్పాను అని అడిగితే నేనే ఫస్ట్ మేడం నిన్న మీరు ఇది చెప్పారు అని కొంచెం చెప్పేదాన్ని. మరీ ఎక్కువ అంత శక్తి లేదు గ్రహించే శక్తి. కొంచెం చెప్తే తర్వాత కూడా నాకేమనిపించేది, నా అనుభవాలు చెప్తున్నాను మేడం. అంటే ఆ మేడం క్లాస్ అయిపోయినా కూడా ఆవిడ మాటలే నా చెవిలో తిరుగుతూ ఉండేవి. తిరుగుతూ ఉంటే తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని గుర్తుండేవి, కొన్ని లేకుండా ఉండేవి. అన్నీ గుర్తుండేవి కాదు. ఏంటివి మేడం చెప్పింది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కదా! అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. నేనెందుకు గుర్తు అన్నీ ఉండట్లేదు కదా! ఇట్లా కాదు. రేపటి నుంచి మేడం ఏం చెప్తున్నారో అవన్నీ నేను పాయింట్స్ నోట్ చేసుకోవాలి అని అనుకున్నాను. మేడం చెప్పేవన్నీ పాయింట్స్ నోట్ చేసుకునేదాన్ని మేడం. పక్కన సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టుకొని ఊరికే పాయింట్స్ నోట్ చేసేదాన్ని. మేడం ఆ బుక్‌లో పాయింట్స్ అన్ని. తర్వాత మేడం తర్వాత ఏం చేసేవాళ్ళు, కొన్ని 10 రోజులు, ఒక నెల అట్లా గడిచిన తర్వాత ఇప్పటి వరకు మనం దీనిలో ఏం చెప్పుకున్నామో అని అడిగేవాళ్ళు. అప్పుడు మళ్ళీ నేను ఈ పాయింట్స్ నోట్ చేసుకొని ఉన్నాను గదా! మొత్తం చెప్పేసేదాన్ని. మేడం అప్పటి వరకు ఏం చెప్పారో మొత్తం నేను చెప్పేసేదాన్ని. ఆ మేడం ఆశ్చర్యపోయేవాళ్ళనమాట. ఇంత నోట్ చేసుకొని ఉన్నదున్నట్టు మళ్ళీ చెప్తున్నారు. ఆ నోట్ చేసుకోవటం అనేది ఆ అద్భుతమైన ప్రక్రియ నాకు అన్నిట్లోనూ వచ్చింది మేడం. ఎవరు ఏ జూమ్‌లోకెళ్ళినా నేను వాళ్ళు చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోవటం. అక్కడి నుంచి ఇంకా ఈ యూట్యూబ్ స్ట్రెచ్ చేసి ఏమేంటి ఆధ్యాత్మిక గురించి, దీనికి పత్రి సార్ గురించి ఎన్నో ఇంటర్వ్యూలు వినటం, మంచి గ్రాండ్ మాస్టర్స్ ఇంటర్వ్యూలు వినటం, ఇవన్నీ చేసేదాన్ని. ఎంత అద్భుతమైనది ఈ ధ్యానము అనేది నాకు అప్పుడు అర్థమైంది మేడం. ఈ ధ్యానం అంటే ఎంత అద్భుతమైనది. దీనిలో ఈ క్రమంలో నా సయాటికా నొప్పి ఎప్పుడు పోయిందో నాకే తెలీదు. ఎప్పుడు పోయిందో నాకే తెలీదు మేడం. అట్లా మేడం ఏం చేసేవాళ్ళంటే తను రానప్పుడు, ఎప్పుడన్నా ఇబ్బందొచ్చినప్పుడు నన్ను క్లాస్ తీసుకోమనేవాళ్ళు. అలా క్రమంలో చిన్న సబ్జెక్ట్స్ క్లాస్ చిన్నగా నోట్ చేసుకొని ఇలాగే క్లాస్ తీసుకొని చెప్పాను. ఆ చెప్పే నేర్పు అనేది నాకు అక్కడే ఏర్పడింది మేడం. ఆ చెప్పటం అనేది ఆసక్తికరంగా అందరికీ అర్థమయ్యేలాగా మీరు చెప్తారు అని అనిపించుకుని అలా చెప్పటం మొదలుపెట్టాను. అలా మరి ఏలూరు వాళ్ళు ఆర్‌కే పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌లో ఎవరో భగవద్గీత నేర్పిస్తున్నారు అని ఒక లింక్ పంపించారు. ముందు నేను నేర్చుకున్న జూమ్‌లోనే లింక్ పంపించారు. ఒక ఆవిడ సుజాత అని తణుకు నుంచి ఆవిడ పంపించారు. ఆ లింక్‌లో చేరుతున్నప్పుడు అక్కడ వైజాగ్ నుంచి సీతామహాలక్ష్మి మేడం అని భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు మేడం. అవి కూడా మేడం వివరణ ఇస్తుంటే అవి కూడా నోట్ చేసేదాన్ని. ఆ భగవద్గీత శ్లోకాల యొక్క అంతరార్థాలు కూడా నోట్ చేసేదాన్ని నేను. ఆ భగవద్గీత నేర్చుకుంటూనే. అలా నోట్ చేసిన తర్వాత ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత మేడం నేను మీరు చెప్పారు కదా విశ్వరూప సందర్శనము, దాన్ని నేను బ్రీఫ్‌గా చెప్తాను మేడం అనేదాన్ని. ఆవిడ ఎంతో ఆశ్చర్యపోయి సరే చెప్పండి మేడం అనేది. ఆ విశ్వరూప దర్శనం అంతా నేను బ్రీఫ్‌గా చెప్పేసేదాన్ని మొత్తం. నోట్ చేసుకున్న దాన్ని. చెప్పేసేదాన్ని. తర్వాత ఆ మేడం ఆ ఛానెల్‌లోనే ఇప్పుడు
ప్రతిరోజు నేను నిన్న మొన్న వచ్చారు చూడండి మా ఫ్రెండ్ శేషమణి మేడం, మేమిద్దరం కూడా భగవద్గీత శ్లోకాలు బోధిస్తున్నాం మేడం. ప్రతిరోజు 9కి భగవద్గీత ఆ మేడం ఇద్దరము కలిసి, మేడం ఎక్కువ శ్లోకాలు చెప్తారు, నేను ప్రతి శ్లోకానికి వివరణ ఇస్తూ ఉంటాను. మరి ఇంకో ఛానల్లో సప్త ఋషుల ధ్యానం ఛానల్లో ఆత్మాయణం అనే బుక్ చెప్తున్నాను. నాయుడు గారి ధ్యాన కుటుంబంలో సీతాయణం చెప్తున్నాను. ఇలా ఇప్పుడు అన్ని ఛానల్స్ లో చాలా ఛానల్స్ లో చాలా క్లాసులు ఇచ్చాను మేడం నేను. ఈ ఈ మా రామాయణ మహాభారతాలంటే నాకు చాలా ఇష్టం. అంటే అవి కథల్లా కాదు మేడం, మన మన లైఫ్, మన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది వాళ్ళు ఏనాడో మన భారతీయ సంస్కృతిలో ఆ ఋషులు మనకు అందించారు. అవన్నీ చదవటము, అవన్నీ నోట్ చేసుకోవటము, నాకు తెలిసినట్టుగా నేను ఇలా బోధించటము. ఈరోజు పద్మా మేడం గారు నాకు ఈ అవకాశాన్ని ఫోన్ చేసి ఈ అవకాశాన్ని ఇచ్చారు. మరి మాకు చిన్నప్పటి నుంచి మా అందరికీ ఎంతో మా ఫ్యామిలీలో మరి ఏదన్నా గబక్కని కష్టం వచ్చినా, ఏదన్నా మంచి జరిగినా మొక్కుకునేది మేము ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాము. మా ఫ్యామిలీలో అందరికీ అది అలవాటు చిన్నప్పటి నుంచి అందరికీ. మరి మా మామయ్య గారి పేరు వెంకటేశ్వర్లు, మా నాన్నగారి పేరు వెంకయ్య. అంటే ఏ మగ పిల్లలు పుడితే, మగవాళ్ళు ఉంటే ఆ వెంకట అనేది కలుపుకోవటం అలా ఆనవాయితీ వచ్చిందనమాట. మా బాబు పేరు కూడా వెంకట అని ముందు మగపిల్లలు ఉంటే వెంకట అని చేర్చటం అలా అనమాట. అలా అద్భుతమైన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం మరి మా కులదైవం కదా, తెలుసుకోవాలి అని నేను ఆ వెంకటేశ్వర వైభవం గురించి, ఆ 7 కొండల గురించి, ఆ స్వామి యొక్క మహత్యం గురించి తెలుసుకోవాలని నేను నోట్ ఏది ఎక్కడా కూడా నేను ఏ ప్రింటెడ్ బుక్ కాదు మేడం, ఇలా నోట్స్లో నేను నోట్ చేసుకున్న పాయింట్సే నేను చెప్తూ ఉంటాను. నోట్ చేసుకున్న పాయింట్సే చెప్తుంటే ఇది మేడం నా పరిచయం. ఇది మరి భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవటం వల్ల చాలా చాలా ఆధ్యాత్మిక విషయాలు, చాలా అంతరాలు ఆ అంతరార్థాలు తెలుసుకోవటం వల్ల ఎలా మన మనిషి జీవించాలి, ఎలా ఉండాలి, కేవలం పూజలు బతికేస్తున్నామా మనము అనేది మా అర్థమవుతోంది. అది ఒక మాన్యువల్ లాగా తెలుసుకున్నాను నేను. మరి శేషమణి మేడం మేమిద్దరము కలిసే ప్రయాణం చేస్తూ ఉంటాము. నేను ఒక జూమ్లోకి వెళ్ళి అనుకోండి, ఆవిడ నన్ను పరిచయం చేస్తారు, నేను వెళ్తే ఆవిడని పరిచయం చేస్తాను. ఇలా మా ఫ్రెండ్ ఉందని అడిగినప్పుడు అలా సాగుతుంది మేడం మా ప్రయాణం. ఓకేనా మేడం? నా పరిచయం. ఓకే మేడం. మరి ఈరోజు మనము వెంకటేశ్వర వైభవం, వెంకటేశ్వరుడు మరి మనము శక్తి ఉన్న మన భారతీయులందరము కూడా ఎంతో శక్తి ఉంటే ఎంతెంతో మరి చార్ధామ్ యాత్రలని, కాశీ యాత్రలని, ఇవన్నీ శక్తి ఉన్న వాళ్ళు చేయొచ్చు, శక్తి లేని వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ తిరుపతి అనేది వెళ్ళని తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. తిరుపతి వెళ్ళని వాళ్ళు ఎవ్వరూ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇదివరకంటే అరుదుగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు మేడం. ఇప్పుడు ఏంటంటే చక్కగా ఆన్లైన్లో బుకింగ్స్ ఇవన్నీ అవటం వల్ల ఈజీగా తిరుపతి వెళ్ళేసి వస్తున్నారు. ఆ తిరుపతి మరి ఈ ప్రపంచం మొత్తంలోనే తిరుపతి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి అయింది తిరుపతి. మరి అందులో మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా కొలిచే దైవం. అందులో మన ఆంధ్రప్రదేశ్లో అది ఉండటం అనేది మనకు ఎంతో గర్వకారణము. అది మనందరి అదృష్టం మేడం నిజంగా. మరి ఆ తిరుపతి గురించి, ఆ తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా అని ఆ స్వామిని తలుచుకుంటూ మొదలు పెట్టుకుంది. మరి భారతీయులందరూ కూడా భక్తితో ఆరాధించుకునే పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ రోజున మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటున్నాం, కానీ అసలు సృష్టికర్త అసలు ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మని పలు రూపాల్లో మనకు గోచరించాడు ఇప్పటి వరకు కూడా. కలియుగ దైవం ఈ వెంకటేశ్వరుడు, కానీ అంతకుముందు పలు రూపాల్లో ఈ స్వామి మరి ఆయన గోచరించాడు కదా. కానీ ఒకే పరమేశ్వరుడు అండి, ఎన్ని దేవుళ్ళు లేనే లేరు.
ఇంతమంది లేనే లేరు, దైవం ఒక్కటే, ఆ శక్తి ఒక్కటే. మరి ఆ ఒకే పరమేశ్వరుడు పలు రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మరి 12 పురాణాల్లో కూడా వెంకటేశ్వర చరిత్ర చాలా విశేషంగా తెలియజేశారటండి. 12 పురాణాల్లో కూడా ఉంది ఈ వెంకటేశ్వరుని చరిత్ర. మరి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రాలు. ఇవన్నీ కూడా కేవలం విశ్వాసంతో ఏర్పడిన క్షేత్రాలు కావండి. ఇవన్నీ కూడా విశ్వాసం, మూఢనమ్మకంతో ఏర్పడిన క్షేత్రాలు కావు. ఏంటి మరి ఈ క్షేత్రాలు ఎలా ఏర్పడినాయి? ఒక నమ్మకం, ఒక ప్రార్థన మాత్రమే కాదండి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. నిజంగా ఆ ఒక్కొక్క క్షేత్రానికి ఒక చరిత్ర, మన చరిత్రకు మరి మన సంస్కృతికి పట్టుకోమన్నమాట. ఒక్కొక్క క్షేత్రము కూడా మన భారతీయ చరిత్రకు, మన భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మల్లాగా ఉన్నాయి. మన భారతదేశం ఏంటి అని ఎవరన్నా అడిగితే మన పుణ్యక్షేత్రాలే చెప్తాయి. మన భారతీయ సంస్కృతి ఏంటి, మన భారతదేశం ఏంటి, మన భారతీయులు ఎలాంటి జీవన విధానం జీవించారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది మన పుణ్యక్షేత్రాలే చెప్తున్నాయి. మరి మన దేశం యొక్క ప్రాణశక్తి అంతా కూడా ఆలయాల్లోనే ఉందండి. మరి ఆ పరమేశ్వరుడే మరి జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తిపీఠాలు, ఇవన్నీ మన దేశంలో ఉన్నాయి. మరి ఇవన్నీ చరిత్ర అంతా కూడా, ప్రాణశక్తి అంతా కూడా ఆ ఆలయాల్లో, నిజంగా ఆ ఆలయాల్లోనే ధర్మం నిలబెట్టబడి కాపాడబడుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఎన్ని ఉత్పాతాలు వచ్చినా కూడా ఈ రోజును కూడా మనం సుఖంగా జీవించగలుగుతున్నాం. ఎన్ని దేశాల్లో యుద్ధాలతో ఎలా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. దేశాలన్నీ కూడా యుద్ధాలతో ఎలా అల్లాడిపోతున్నాయో, కానీ ఈ పుణ్యక్షేత్రాలు మన భారతదేశాన్ని ప్రాణశక్తి ఇవే నిలబెడుతున్నాయి నిజంగా. మరి అందుకే మన దేశ ధర్మం 3 వల్ల వ్యాప్తి చెందిందంటండి. 3 వల్ల మన భారతదేశ ధర్మం వ్యాప్తి చెందింది. అదేంటి? అపురూపమైన గ్రంథరాశి ఉంది మన భారతదేశంలో. అపురూపమైన గ్రంథరాశి ఏంటండి? రామాయణ, మహాభారత, భాగవతాలు అపురూపమే. ఇక దానిలో లేనిదంటూ ఏది లేదు. ఆ 3 గ్రంథాల్లో లేనిదంటూ ఏది లేదు. ఇంకా దేవాలయాలు, ఇంకా మహాపురుషులు. అప్పుడు వెనకటి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మరి ఈ కలియుగంలో మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మహాపురుషుడే ఆయన. మరి ఎంతమందిని చైతన్యవంతులను చేస్తున్నాడు, ఎంత జీవన విధానాన్ని సరిచేశారు. ఆనాపాన సతి, శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న క్రియను తీసుకొచ్చి ఎంతమంది జీవితాలు, ఇప్పుడు మేడం చెప్పారు, సూర్యకుమారి మేడం, ఎక్కడ వెళ్తే అక్కడ ధ్యానంలో ఎలా నిమగ్నం అయిపోతున్నారు అనేది, ఎంతమందిని సరిదిద్దారండి. ఇలా ఈ అపురూపమైన గ్రంథరాశి, దేవాలయాలు, మహాపురుషులు, వీటి ద్వారా మన సంస్కృతి వ్యాప్తి చెందింది. మరి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహాపురుషుడు గుర్తొస్తాడు. ఏ క్షేత్రాన్ని తీసుకోండి, ఒక మహాపురుషుడు గుర్తొస్తాడు. తిరుమల అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎవరండి? అన్నమాచార్యుల వారు. తిరుమల అనగానే అన్నమాచార్యుల వారు గుర్తొస్తారు. ఇంకా తరిగొండ వెంగమాంబ. మరి తిరుమలలో మీ అందరికీ తెలుసు, తరిగొండ వెంగమాంబ అన్నదానం ఆవిడ పేరు మీదే జరుగుతూ ఉంటుంది అక్కడ. మరి అన్ని భాషలతో ముడిపడి ఉన్నదండి వెంకటేశ్వర క్షేత్రం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కూడా మరి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు భక్తులు. తెలుగు రాష్ట్రంలోనే ఉంది మనకి, కానీ అన్ని రాష్ట్రాల నుంచి ముడిపడి ఉంది ఈ వెంకటేశ్వర. అరుణాచలం అంటే గుర్తొచ్చేది ఎవరండి? రమణ మహర్షి గారు, అది పుణ్యక్షేత్రం. మరి భద్రాచలం అంటే రామదాస్ గారు గుర్తొస్తారు. మరి తానీషా కూడా గుర్తొస్తారు. మరి ఆ తానీషా ఎంత అదృష్టవంతుడండి. మరి ఆ రామదాసుని బంధించి జైల్లో కప్పం కట్టలేదని జైల్లో పెడితే రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చి ఆయనకి నాణాలు, బంగారు నాణాలు కప్పం కింద అందిస్తారు. ద్వేషించే వాళ్ళని కూడా కరుణించే దేవుడు రాముడు. మరి తానీషా ద్వేషించాడు, కానీ దర్శనం ఇచ్చాడు, ఆ రూపంలో దర్శనం ఇచ్చాడు. ఎంత అదృష్టవంతుడండి తానీషా. మరి రాముల వారికి ఆభరణాలు ఇచ్చిన మహానుభావుడు ఆయన. మరి కాళహస్తి అంటే మనకు గుర్తొచ్చేది తూర్చటి. భారతదేశంలో అలాంటి క్షేత్రాలు, అంత చరిత్ర, అంత సంస్కృతి ఉన్నందుకు మనందరం కూడా ప్రతిక్షణం గర్వపడాలి. ఏదో లేని దాని గురించి, ఏదో చిన్న అల్పమైన విషయాల గురించి
ఏదో ఇతర దేశాలను పొగుడుతూ మన దేశాన్ని కించపరుస్తూ ఉంటారు చాలా మంది. కానీ ఇంత అద్భుతమైన గ్రంథాలు, ఇంత అద్భుతమైన దేవాలయాలు, అద్భుతమైన మహాపురుషులు జన్మించిన దేశం మన భారతదేశం. ఆ పుణ్యభూమి నా దేశం అని ఎన్టీ రామారావు గారి పాట కూడా ఉంది. మరి అలాంటి పుణ్యభూమి, కర్మభూమి మన భారతదేశం. ఈ దేశంలో పుట్టినందుకు మనం అందరము ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాము. మరి కరోనా సమయంలో ఎంతో మంది కుప్పలుగా రాలిపోయారు మిగతా దేశాల్లో. మన దేశంలో అతి కొద్ది మందేనండి. మన దేశ జనాభాను బట్టి చూస్తే ఇక్కడ వాతావరణాన్ని బట్టి చూస్తే అతి కొద్ది మందే కాపాడబడ్డాం. మనం అందరం కూడా కరోనా నుంచి కాపాడబడ్డాం. మరి అందుకని ఈ భారతదేశంలో జన్మించినందుకు ప్రతి క్షణం మనం అందరం గర్వించాలండి. మరి అటువంటి ఒక భవ్యమైన క్షేత్రమే తిరుమల. మరి ఆ తిరుమల గురించి ఇంట్రొడక్షన్ గా నేను కొంచెం చెప్పాను. ఆ తిరుమల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అసలు ఆ తిరుమల క్షేత్రం ఎలా ఏర్పడింది, ఆ 7 కొండలు అంటే ఏంటి, గోవింద అంటే ఏంటి, వెంకటేశ అంటే ఏంటి, వాటన్నిటికీ అర్థాలు ఇప్పుడు మనకు వస్తాయి. మరి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకొని వింటేనే ఇది చాలా బాగుంటుందండి. ఇది మీకు మీరు విన్నదానికి నేను చెప్పేదానికి కూడా చక్కగా చాలా బాగుంటుందండి. ఆరా చాలా బాగుంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు వినే శ్రద్ధ కూడా మీకు పెరుగుతుంది. ఏదో మనం క్యాజువల్ గా వినటం కాదు, ఇలాంటివి మరి క్యాజువల్ గా పెరుగుతుందని నేను ఎక్కడైనా చెప్తాను. ఎవరిష్టం వాళ్ళదేననుకోండి, అదనమాట. మరి అది కృతయుగం అండి. మరి ఆది అంటే సృష్టికి పూర్వమే మరి నారాయణుని సంకల్పం చేత బ్రహ్మదేవుడు నాభికమలం నుంచి ఉద్భవించి సృష్టి రచనకు సిద్ధమయ్యాడు. మరి ఆదిలోనే ఆ నారాయణుడికి సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. ఆ సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు ఆయన సృష్టి చేయటానికి బ్రహ్మదేవుడు నాభి నుంచి ఉద్భవించాడు. సృష్టి చేయటానికి బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వస్తాడండి? నాభి నుంచే కదా. మరి అక్కడికి ఆయన వచ్చాడనమాట. సృష్టి రచనకు సిద్ధమయ్యాడు. మొదటిగా ఆ నారాయణుని అనుగ్రహం చేత మరి సృష్టి చేయటానికే కదా బ్రహ్మగారు వచ్చారు. మొట్టమొదటిగా నారాయణుని అనుగ్రహం చేత మరి ఎవరెవరు వచ్చారట మహాత్ములు? వశిష్ఠ, అంగర, పులహ, పులస్య, క్రతువు మొదలైన మహాత్ములు, మహర్షులు, ప్రజాపతులు వీళ్ళందరూ కూడా సృష్టించబడ్డారు. మొట్టమొదటిగా ఈ ప్రజాపతులు సృష్టించబడ్డారనమాట. అప్పుడే దక్ష ప్రజాపతి కూడా సృష్టించబడ్డాడు. మరి ఆ తర్వాత మనువులు వచ్చారండి. ముందు ప్రజాపతులు, తర్వాత మనువులు సృష్టిలో వచ్చారు. మొట్టమొదటి మనువు స్వయంభ మనువు అనమాట. ఆయన భార్య శతరూప, వీళ్ళిద్దరూ మానవ రూపంలో వచ్చారు. స్వయంభ మనువు, శతరూప అనే వాళ్ళు వచ్చారనమాట. వీళ్ళిద్దరూ వచ్చి ఆయన ఫస్ట్ సృష్టించేశారు వాళ్ళిద్దరిని. అక్కడి నుంచి మనుషుల సృష్టి మొదలవుతుందనమాట. ఆయన వచ్చి ఏంటి ఆజ్ఞ అని అడిగారు బ్రహ్మదేవుడిని. అడిగితే మీరు భూమి మీదకి వెళ్ళండి, భూమి యందు రకరకాల జాతులను విస్తరింపజేయండి అని చెప్పి బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. దానికి గాను ముందుగా మీరు తపస్సు చేయాలి. మరి ఆ భూమిలో మరి విస్తరింపజేయాలంటే, మానవ జాతిని విస్తరింపజేయాలంటే మీకు శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే ఆ శక్తి ఎలా వస్తుంది? తపస్సు చేయాలి. ఏం చేయాలి? తపస్సు. ఏంటి ఆ తపస్సు? ఇప్పుడు మనం అందరం చేసే ధ్యానమే. ఈ ధ్యానమే ఆనాటి నుంచి కూడా ఏది చేయాలనే అసాధ్యమైంది కూడా సుసాధ్యం చేసుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గము. దానికి అసాధ్యమైనది అంటూ ఏం లేదు అని చెప్తున్నారు. అలా తపస్సు చేయండి అని చెప్పారన్నమాట వాళ్ళిద్దరికి. కొంతకాలం వాళ్ళు తపస్సు చేసి పరిపూర్ణత సంపాదించిన తర్వాత మళ్ళీ వచ్చారంట బ్రహ్మ దగ్గరికి వచ్చి, మరి మీరు నన్ను ఎన్ని రకాలైన మరి మానవ జాతుల్ని సృష్టించమని చెప్పారు, ఎక్కడ సృష్టించాలి వెళ్ళని అని అడిగారట. వాళ్ళిద్దరు వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారంట. అడిగితే భూమి మీద సృష్టించాడు. అప్పటికే భూమిని సృష్టించాడు. భూమి యందు సృష్టించండి అన్నాడట బ్రహ్మగారు. అయితే భూమి ఎక్కడుంది? భూమి మాకు కనిపించట్లేదు అన్నారు వెళ్ళి. భూమి ఎక్కడుంది అన్నారట.
అప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడు, భూమి ఆయనకు కూడా కనిపించలా. అయ్యో, నేను సృష్టించాను కదా భూమిని, ఈ భూమి ఏమైంది అని చూస్తే ఎక్కడ కనిపించలా. బ్రహ్మగారికి కూడా తెలియకుండా ఈ భూమిని హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని లాక్కుపోయాడటండి. హిరణ్యాసుడు ఎవరో తెలుసు కదా, హిరణ్యకశిపుని యొక్క తమ్ముడు. హిరణ్యకశిపుని యొక్క తమ్ముడు అనమాట హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు లాక్కుపోయాడంటండి ఈ భూమిని. మీరు నెట్ఫ్లిక్స్ లో చూసాను, నరసింహ అని వచ్చింది, యానిమేషన్ ఫిల్మ్ వచ్చింది, దానిలో చాలా బాగుంటుందండి ఇదంతా కూడా, ఎవరన్నా చూసుంటే అర్థమవుతుంది. మరి హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని లాక్కుపోయాడట. వెంటనే బ్రహ్మగారు ఏం చేశారు, ధ్యానంలో కూర్చున్నారు. నారాయణమూర్తిని చూడండి, ప్రతిదానికి ధ్యానమే. నారాయణమూర్తిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడంట. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసంలే కదా గమనించటము ధ్యానం అంటే. మరి ఆ నిశ్వాసగా బయటికి గాలి వదులుతున్నప్పుడు ఆ నాసికా పుటాల్లో నుంచి ఒక రూపం వచ్చింది బయటికి. ఆ వదులుతున్నప్పుడు బ్రహ్మగారి నాసికా పుటాల్లోంచి బొటన వేలంత ఉన్నట్టండి ఆయన ఒక రూపం బయటకు వచ్చింది. ఇంత ఉంది, బొటన వేలంత ఉంది ఆ రూపం. అప్పటికి మరి 3 లోకాలు సృష్టించేశారు, భూమి కూడా సృష్టించేశారు, ఇప్పుడు మానవులు సృష్టించబడాలి. అప్పటికి సృష్టించబడిన 3 లోకాల అందరూ వచ్చి ఆ తేజోమూర్తికి నమస్కరిస్తున్నారు. బ్రహ్మగారి నాసికల నుంచి వచ్చిన ఆ బొటన వేలంత ఉన్న ఆ తేజోమూర్తికి 3 లోకాల దేవతలు వాళ్ళందరూ ఉన్నారు కదా, గంధర్వులు దేవతలు వాళ్ళందరూ వచ్చి నమస్కరించారు ఈ తేజోమూర్తికి అనమాట. ఆయన ఎలా ఉన్నాడట, బంగారు రంగుతో మెరిసిపోతున్నాడట ఆయన. అందరూ చూస్తూ ఉండగా అలా పెరిగిపోయాడంటండి. పుట్టటం రావటం ఇంతే వచ్చాడు, బొట్టనవేలు అంతే వచ్చాడు. అందరూ చూస్తుండగానే అంత పెరిగిపోయాడట. ఆయన ఎవరండి ఆయన? ఇంతకీ వరాహమూర్తిగా దర్శనమిచ్చాడనమాట అందరికి. ఆయన వరాహమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మగారి నాసికానందలోంచి. ఎవరి అంశ వల్ల? నారాయణుడి అంశ వల్ల. నారాయణ్ణి ప్రార్థిస్తే, తపస్సు చేస్తే బ్రహ్మగారి నాసికలోంచి వరాహమూర్తి దర్శనమిచ్చాడు. ఈయన ఏమంటారు? శ్వేత వరాహమూర్తి అంటారు, యజ్ఞ వరాహమూర్తి అని కూడా అంటారనమాట. 2 పేర్లు ఉన్నాయి ఈయనకి. ఆ స్వామి ఎలా ఉన్నాడట? చతుర్భుజాలతో ప్రకాశిస్తున్నాడటండి. ఆ మూర్తి చతుర్భుజాలతో ప్రకాశిస్తున్నాడు. ఆ చతుర్భుజాలు కూడా మనందరికీ చతుర్వేదాలు, 4 వేదాలు కదండి, ఆ 4 వేదాలకి సంకేతాలట. మరి ఆయన ముట్టి తెలుసు కదా, వరాహమూర్తి ముట్టి ఎలా ఉంటుంది? ఇలా పొడుగ్గా ఉంటుంది కదా, వరాహమూర్తి పొడుగ్గా ఉంటుంది. వరాహమూర్తి ముట్టి 2 భాగాలుగా ఉంది, ఇలా ఉంటుంది. ముందుకు వచ్చిన తర్వాత 2 భాగాలుగా ముట్టి ఇలా ఇచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. పందిలి మనకి వరాహమూర్తి అంటే తెలియదేమో, పందిని చూస్తాం కదండి, ఆ పంది ముట్టి ఎలా ఉంటుంది? ఇలా తెరుచుకున్నట్టు ఉంటాయి కదా ముట్టి, అలా ఉందట అనమాట. మరి అదేంటి? వరాహమూర్తి యజ్ఞానికి సంకేతం అంటండి. యజ్ఞానికి సంకేతం అంటే అలా ఉండటం. ఆయన రోమాలు దర్భలట. మరి యజ్ఞం చేయాలంటే దర్భలు కావాలి కదా, ఆయన రోమాలు దర్భలట. నాలుక బయటకు వస్తుందట, నాలుక ఇలా బయట పెట్టుని ఉంటాడంట. ఇలా ఉంటుంది వరాహమూర్తికి నాలుక ఎప్పుడు కూడా. ఆ వరాహమూర్తి నాలుకేంటి? యజ్ఞాగ్ని అది. మరి యజ్ఞ పాత్రలే ఆయనకు నేత్రాలుగా, చెవులుగా ప్రకాశిస్తున్నాయి. నేత్రాలు, చెవులు యజ్ఞ పాత్రలట. మొత్తం యజ్ఞమయమైన స్వరూపం ఆయన. అలాంటి మూర్తి ఉద్భవించాడు. మరి అంతటి హిరణ్యాక్షుణ్ణి సంహరించాలి అంటే ఇంతటి మూర్తి ఉద్భవించాల్సిందే. మరి ఆయన వస్తూనే ఆయన నోట్లోంచి గర్ 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 అని శబ్దం వస్తుందట, చేస్తున్నాడట. అలా చేస్తూ ఉండగా దేవతలందరూ నమస్కరిస్తున్నారంటే, నమస్కరిస్తూ ఏమంటున్నారు? ఓ యజ్ఞరూప, నీకు జయము జయము అని అందరూ దేవతలందరూ కూడా ఆ యజ్ఞరూపుడైన వరాహమూర్తికి నమస్కరించారు, స్తుతించారు అందరూ. మొత్తం అంతా జలమేనండి, ఏమీ కనిపించట్లా. భూమి అంతా వాడు లాక్కుపోయాడు, ఇంకేం కనిపించట్లా. మొత్తం అంతా నీరే ఉందన్నమాట. జలమయమైన స్థితి ఉందట. ఆనాటి ఆ నీటిలోకి ఈ వరాహస్వామి ఒక్కసారి దూకాడట. ఎప్పుడు ఎలా వస్తాడా? మరి దూకేశాడు. భూమిని తీసుకురావటానికి, రక్షించి భూమిని తీసుకురావటానికి వరాహమూర్తి ఆ నీటిలో దూకేశాడు. మరి ఎలా వస్తాడా, ఎప్పుడు వస్తాడా అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారట.
దేవతలందరూ చూస్తూ ఆకాశంలో. భూమి లేదు, భూమి మీదకి రాలేదు వాళ్ళెవరు కూడా. ఆకాశంలోంచి కిందంతా జలమయం. అలా చూస్తూ ఉన్నారట. ఆ భూమిని తీసుకుపోయిన వాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు తీసుకుపోయాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, కొందరు రాక్షసులను, మరి ఆ భూమిని తీసుకుపోయి వాడి పనులు వాడికి ఉంటాయి కదా, ఏం చేశాడు, వాడి చుట్టూతా కొందరు రాక్షసుల్ని కాపలా పెట్టాడు అక్కడ. మరి కాపలా పెట్టి తాను కాపలా పెట్టి ఆ భూమి దగ్గర కాపలా పెట్టి తాను బయలుదేరాడండి యుద్ధం చేయటానికి. మొత్తానికి జలం అంతా వ్యాపించిపోయిందనమాట. కనుక వరుణుని ఇది మీదకు యుద్ధానికి ఏంటి ఇదంతా ఇదంతా ఏంటి, మొత్తము జలమైపోయింది, ఈ వరుణుడు ఈ జలమయం చేసేసాడు, నేను వరుణుని మీదకి యుద్ధానికి వెళ్తాను, ఎందుకు ఇలా జలం చేశాడు అంటే, వీళ్ళిద్దరికి హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుడికి ఎవరో అడ్డం రావటానికి వీల్లేదు. అందుకని ఇంత జలమయం చేశాడు కదా, వరుణుడే కదా, మరి ఇంత జలమయం చేశాడు, ఈ వరుణుని మీదకి యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడట. అప్పుడు వరుణుడు వచ్చి, నేను ఓడిపోయాను అనుకో, నారాయణ మీదకి, అప్పుడు వరుణుడు చెప్పాడు, నేను ఓడిపోయానులే నీ దగ్గర, నువ్వు నారాయణ మీదకి యుద్ధానికి వెళ్ళు, అప్పుడు నీకు శోభ, నువ్వు ఎంత పరాక్రమవంతుడి, మమ్మల్ని అందరినీ ఓడించావు కదా, ఇప్పుడు నారాయణ మీదకి యుద్ధంకి వెళ్ళు, అలాంటి నారాయణ మీదకి యుద్ధంకి వెళ్తే అప్పుడు కదా నీకు నీ ప్రతిభ అంతా తెలిసేది, నీకు శోభ అన్నాడంట. ఆయన ఓడిస్తే చాలా గొప్పవాడివి అవుతావు నువ్వు, నారాయణుడు కన్నా ఓడించావు అనుకో చాలా గొప్పవాడివి అవుతావు నువ్వు అన్నంట. ఎక్కడుంటాడు అయితే ఆ నారాయణుడు ఎక్కడుంటాడు చెప్పన్నాడు హిరణ్యాక్షుడు. అంటే ఎక్కడుంటాడా, నీవే వెతుక్కో, ఎక్కడుంటాడంటే నీవే వెతుక్కో అన్నాడట వరుణుడు. ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాడండి. ఎక్కడున్నాడు ఈ నారాయణుడు అని వెతుకుతున్నాడు అనమాట వెర్రివాడు. ఆయన ఒక చోట కూర్చుంటాడండి నారాయణుడు, ఎక్కడున్నాడని ఎతకటానికి అంతటా అన్నిటా ఆయనే ఉన్నాడు కదా నారాయణుడు. మరి ఒక చోట కూర్చుంటాడు ఆయన, ఒకలా ఉంటాడా, ఎలా ఉంటాడో ఎవరికి తెలియదండి. అప్పుడు నారదుల వారు వచ్చారు, అన్నిటికీ కారణము ఈయనే, ఎవరికి ఏ సందేహం వచ్చినా గబక్కన ప్రత్యక్షమైపోతాడు ఈ స్వామి నారద మహర్షి. ఈయన వచ్చాడు హిరణ్యాక్షుడి దగ్గరికి, ఎత్తుక్కుంటున్నాడు ఎక్కడున్నాడు నారాయణుడు అని. ఎతుకుతుంటే అప్పుడు నారదుల వారు వచ్చారు. మరి ఓ వెరివాడా ఏంటి అప్పుడు నారద వారు వచ్చి, ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరావంటే, విష్ణువు ఎక్కడున్నాడో వెతుకుతున్నాను అన్నట. విష్ణు కోసం వెతుకుతున్నాను నేను అన్నట. ఓ వెరివాడా, నీవు ఆయన కోసం వెతుకుతున్నావు, ఆయన నువ్వు దాచిపెట్టిన భూమిని ఎత్తుకుపోతున్నాడు చూసుకో అన్నట. నువ్వు భూమిని ఎత్తుకొచ్చి దాచిపెట్టావు కదా, నువ్వేమో ఆయన కోసం వెతుకుతున్నావు, ఆ భూమిని ఆయన ఎత్తుకుపోతున్నాడు చూసుకో అన్నట నారదుడు అన్నట. అప్పుడే ఆయన అక్కడ ఉన్న మరి ఈ భూమికి రాక్షసులందరినీ కాపలా పెట్టాడు కదండి, ఆ రాక్షసులందరినీ ఒక్క విదిలించాడంటండి ఈ వరాహమూర్తి. బలం సామాన్యమైందా అండి? ఈ వరాహమూర్తి యొక్క బలంతో ఆ రాక్షసులందరినీ ఇలా ఒక్కసారి విదిలించేశాడు. విదిలించేసి కోరల మీద భూమిని పెట్టుకొని తెస్తున్నాడు, కోరల మీద. మీకు చూడండి, ఇలా కోరలు ఉంటాయి వరాహమూర్తికి, ఈ కోరల మీద భూమి ఉంటుంది, మీరు ఎక్కడైనా కనపడుతుంది, తెలుస్తుంది. ఇలా కోరలు ఉంటాయి, ఇటు పక్కన సపోర్ట్ గా, వీటి మీద భూమిని పుచ్చుకొని నీటిలోంచి ఇలా వస్తాడు ఆ వరాహమూర్తి. గుర్తు తెచ్చుకోండి ఆ రూపాన్ని, గుర్తొచ్చుంటుంది కదా. అలా తీసుకొని ఆ వరాహమూర్తి భూమిని తీసుకొని పైకొచ్చాడనమాట. భూమిని తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా పైకి తెచ్చాడు. ముందు వీడి సంగతి మళ్ళీ చూద్దాంలే, ముందు ఈ భూమిని జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పి జాగ్రత్తగా తీసుకొచ్చి భూదేవిని తీసుకొచ్చి దాన్ని కక్షలో పెట్టి, మరి ఎక్కడ పెడితే అక్కడ భూమిని పెట్టకూడదు కదండి, ఒక కక్షలో పెట్టాలి ఆ భూమిని. ఆ భూమిని పెట్టి ఇక యుద్ధానికి తయారయ్యాడనమాట. యుద్ధాన్ని మొదలు పెట్టారు. చివరికి ఆ వరాహస్వామి హిరణ్యాక్షుని గోబ మీద కొట్టాడటండి. మొత్తం మరి యుద్ధానికి వచ్చేప్పటికి మరి చతుర్భుజాలు ఉన్నాయి ఈ స్వామికి. ఈ చతుర్భుజాలతో ఒక్క గోబ మీద ఒక్కటి ఇచ్చాడు. మొత్తం ముక్కు రంధ్రాల్లోంచి నెత్తురు కక్కుని మరణించాడు హిరణ్యాక్షుడు. వరాహమూర్తి చేతిలో హిరణ్యాక్షుడు మరణించాడు. దేవతలందరూ వరాహస్వామిపై పూలవర్షం కురిపించారటండి. ఆ వరాహమూర్తి పేరు గోవిందుడు. మనమందరం ఇప్పుడు పైన తిరుమలలో కూడా వరాహమూర్తి ఆలయం ఉంటుంది కదండి, ఆ వరాహమూర్తి పేరు గోవిందుడు. మరి గోవింద శబ్దానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయండి.
ఈ గోవింద అనే శబ్దానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. అది సామాన్యమైన శబ్దం కాదు. ఊరికే ఏదో గోవిందా గోవిందా అని అంటున్నాము అంటే దానిలో ఎంత అర్థం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి అది సామాన్యమైనది కాదు. ఆ నామమే అంత శక్తివంతమైనదండి. నీకేమి మంత్రాలు తంత్రాలు వచ్చినా రాకపోయినా ఏం పర్వాలా, గోవిందా అనుకో చాలు. అంత శక్తివంతమైనది అనమాట ఆ నామము. నిత్యం గోవింద స్మరణ చేస్తూ ఉంటే అదే పుణ్యస్నానము అంట, అదే జపమంటండి. అదే పుణ్యస్థానము స్నానం, అదే జపం. గోవిందనామం చేస్తే చాలట, అంత శక్తివంతమైనది అన్నారు శంకరాచార్యుల వారు. ఎవరు చెప్పారు ఈ విషయం? శంకరాచార్యుల వారు చెప్పారనమాట. మరి వేరే వేద పరంగా చూస్తే గోవులు అంటే, గోవింద అంటే గోవు అండి. ఆ గోవులు అంటే ఏంటి? కిరణాలన్నమాట. కిరణాలు. గోవులు అంటే కిరణాలు. గోవులు అంటే మళ్ళీ ఇంకేమనుకుంటాం మనం? ఆవులు. ఆవులను కూడా గోవులే అనుకుంటాం కదా. మరి గోవులు అంటే ఇంకా వేదవాక్యాలు. చూడండి గోవులకి ఎన్ని అర్థాలు ఉన్నాయో. గోవులు అంటే కిరణాలు, గోవులు అంటే ఆవులు, గోవులు అంటే వేదవాక్యాలు, గోవులు అంటే ఇంద్రియాలు ప్రాణాలు. మన ఇంద్రియాలు ప్రాణాలను కూడా గోవులు అంటారట. వేదాంతం, వేదంలో చెప్పారు ఇవన్నీ కూడా. మరి గోవు అనగా భూమి, భూమిని కూడా గోవే అంటారు. మరి ముందు చెప్పుకున్నట్లు గోవులంటే కిరణాలు. కిరణాలు అంటే ఏంటో చెప్తున్నాం ఇప్పుడు. మరి అందుకే గోవిందుడు అంటే సూర్యనారాయణుడు. కిరణాలు కదండి. మరి ఎవరికి ఉంటాయి ఈ కిరణాలు? సూర్యనారాయణుడికి ఉంటాయి కదా. గోవిందుడు అంటే సూర్యనారాయణుడు. కిరణాలు ఆవు మందల్లాగా ఉన్నాయట. మరి సూర్యనారాయణుడు, సూర్యుడు ఎలా ఉంటాడు, ఈయన కిరణాలు ఎలా ఉంటాయి? ఆవుల మందల. ఒకటండి కిరణాలు ఎన్ని ఉంటాయి? ఆ కిరణాలన్నీ ఎలా ఉంటాయట? ఆవుల మందలా ఉన్నాయట. మరి ఈ సూర్యనారాయణుడు, ఆ సూర్యుడిలో ఉండే శక్తి ఎవరండి? నారాయణుడే. సూర్యనారాయణుడు అయ్యాడు. మరి ఆ సూర్యనారాయణుడు విష్ణువే సూర్యనారాయణుడై మనకు వెలుగునిస్తున్నాడు. విష్ణువే నారాయణుడు, విష్ణువు ఒకటే కదా. ఆ విష్ణువే సూర్యుడిలో ఉండి, సూర్యుడిలో ఆ శక్తినిస్తూ సూర్యనారాయణుడై మన జగత్తందరికీ వెలుగునిస్తున్నాడు ఆయన. కనుక కిరణాలనే గోవులను భూమి మీదకు తోలుతున్నాడు ఆయన. కిరణాలంటే గోవులని చెప్పుకున్నాం కదా. ఆ సూర్యుడిలో ఉన్న కిరణాలన్నిటినీ ఈ సూర్యనారాయణుడు భూమి మీదకు తోలుతున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన భావన అండి చూడండి. మరి సూర్యనారాయణుడు అంటే నారాయణుడు మరి ఆ కిరణాలని భూమి మీదకు తోలుతున్నాడు. గోవులంటే కిరణాలు కదా, తోలుతున్నాడు అనమాట. గోవింద అంటే చాలంటండి సూర్యమండలంలో ఉన్న పరంజ్యోతి పరమాత్మ. గోవింద అంటే చాలు. సూర్యమండలంలో పరంజ్యోతి ఉంది కదా, పరమాత్మ నారాయణుడే గోవిందుడు. మరి తర్వాత గోవులు అనగా ఇంకా వేదవాక్యాలను కూడా చెప్పుకున్నాం ఇందాక మనం. ముందు సూర్యకిరణాలని చెప్పుకున్నాం. ఆ కిరణాలు ఎలా వచ్చినాయి భూమి మీదకి? సూర్యనారాయణ రూపంలో ఆ కిరణాలు భూమి మీదకి పంపించాడు సూర్యనారాయణుడు. తర్వాత గోవులు అనగా వేదవాక్యాలు, వేదాంత వాక్యాలు. ఆ వేదవాక్యాలు ఆవుల మందలా ఉంటే వాటిని నడుపుతూ ప్రణవ రూపుడైన నారాయణుడు తన నుంచి సమస్త వేదాలను వెలికితీసి ఆ వేదాల ద్వారా ధర్మాన్ని రక్షిస్తున్నాడు. కనుక వేద వాక్యాలనే గోవుల మందలకు రక్షకుడు స్వామి గోవిందుడు. ఆ వేద వాక్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆ స్వామి నుంచే వచ్చినాయి. వీటన్నిటిని సమస్త వేదాలు మనకు అందించాడు. మరి సూర్యుడి ద్వారా మనకి భూమి మీదకు వెలుగునిచ్చాడు. మరి ఈ వేద వాక్యాల ద్వారా మనకి ఈ వేదాలు, సమస్త వేదాల ద్వారా వేదాలన్నిటినీ వెలికి తీసి ఆ వేదాల ద్వారా మనందరికి కూడా ధర్మాన్ని రక్షిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకునేది ఏంటి? ఈ మహాభారత భగవద్గీత ఇవన్నీ చదువుకుని వేదాల్లోంచి ఉపనిషత్తుల్లోంచి మనకి ఋషులు అందించిన విజ్ఞానాన్నే కదా మనం చదువుకుంటున్నాము. అదే మరి వీటన్నిటిని పాలించి ఈ గోవుల మందల్ని పాలించే రక్షకుడు కనుక ఆయన స్వామి గోవిందుడు. అలాగే గోవులు అనగా ఇందాక చెప్పుకున్నాం ప్రాణాలు, ఈ ఇంద్రియాలు ప్రాణాలు. మరి ఈ మనకి శరీరం అంతా కూడా ఈ ఇంద్రియాలు ప్రాణాలు ఆవుల మందల్లా ఉన్నాయటండి. లోపల ఎన్నో కణాలు ఉన్నాయి లోపల, మన అందరి లోపల. మరి ఆవుల మందల్లా ఉన్నాయి. ఈ మందలన్నిటినీ నడిపిస్తూ లోపల ఒకడు ఉన్నాడు.
ఆత్మ రూపంలో ఈ ఆవుల మందలన్నిటిని నడిపిస్తున్నాడు ఒక ఆయన, చైతన్యాన్ని ఇచ్చి. ఈ ఇంద్రియాలు, ఈ చెయ్యి ఇలా చూస్తోంది అంటే దీనికి శక్తినిచ్చింది ఆ లోపలున్న చైతన్యమే. మరి మరి కళ్ళు, నోరు మాట్లాడుతుందంటే లోపలున్న చైతన్యమే. కళ్ళు చూస్తున్నాయంటే లోపలున్న మనకి జ్ఞాపక శక్తి ఇంకా ఒకటి కాదండి. మనం ఏం చేస్తున్నామన్నా మన లోపల ఆ శక్తి రూపంలో ఉండి, మనకి చైతన్య రూపంలో ఉండి మనం నడిపిస్తున్న లోపల ఒక ఆయన ఉన్నాడు. ఉన్నాడు కదా. మరి లేకపోతే ఎలా చేస్తున్నాం మనం ఇవన్నీ, ఎలా మాట్లాడుతున్నాం? ఆ చైతన్యం అనేది లేకపోతే ఇవన్నీ జడాలే, ఏ పని చేయలేం. ఆ చైతన్యం అనేది మనలో లేకపోతే ఇవన్నీ జడాలే అన్నమాట. ఈ మందలన్నిటిని నడుపుతూ లోపల ఒకడు ఉన్నాడట. మంద కనపడుతుంది కానీ మందకు పాలకుడు కనపడ్డు. అంతే, మంద కనపడుతోంది పైన, ఈ కళ్ళు, ముక్కు, చేతులు ఇవన్నీ కనపడుతున్నాయి. దీన్ని లోపల పాలించే ఆత్మస్వరూపంలో, చైతన్య రూపంలో ఉన్న ఆ పరబ్రహ్మ మనకు కనిపిస్తున్నాడా? కనిపించడు. మంద కనపడుతుంది కానీ దాన్ని పాలించే ఆయన పాలకుడు కనపడు. వీటిని నడుపుతూ మన హృదయాలలో తిష్ట వేసుకుని ఉన్న పరమాత్మయ్యే గోవిందుడు అండి. ఆయనే గోవిందుడు. మనలోనే ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, సూర్యుల్లోనూ ఉన్నాడు, వేదాల్లోనూ ఉన్నాడు, అన్నిట్లోనూ ఆ గోవిందుడు ఉన్నాడు. మరి ఇంకా 4వ అర్థం ఆవులు. ఆవు అని చెప్పుకున్నాం కదా. గోవిందుడు అంటే మరి ఆవులను కాపాడటానికి అవతరించాడండి స్వామి. మరి గోపాల బాలుడు, గోపాల కృష్ణుడు ఆవులను కాపాడటానికి ఆయన వచ్చాడు కదా. మరి కృష్ణ పరమాత్మ అండి ఆయన. ఆవులు రక్షింపబడితేనే మనం కూడా రక్షింపబడతాం. మరి మన భారతదేశంలో ఆవుల్ని ఎంత పూజిస్తున్నామండి. ఆవు అంటే ఎంత పవిత్రమైనది. మనకి ఇతర దేశాల్లాగా ఆవుని మాంసం చేసి తినం మనం. అదే మన గొప్పతనం. ఆవు అంటే అంత పవిత్రమైన భావం మనందరికీ. ఆవు పాలు గంగిపోవు పాలు గరిటెడైనను చాలు అంటారు. అంత పవిత్రంగా భావిస్తాం మనం ఆవు పాలు. దొరకవని ఆవు పెరుగు, ఆవు పాలు మరి ఎన్నో ఔషధాల్లో వాడతారట. ఆవు మూత్రాన్ని ఆయుర్వేదాల్లో వాడతారట. అంత శక్తివంతమైనది ఆవనమాట. మరి అలాంటి ఆవులు రక్షింపబడితేనే మనందరం కూడా రక్షింపబడతామట. ఒక ఆవు సమస్త దేవతాత్మకం అని చెప్తున్నారండి. అన్ని దేవతలు కలిపితే ఎంత శక్తివంతమైనయో ఒక ఆవు కూడా సమస్త దేవతాత్మకం అని చెప్తున్నారు మన గ్రంథ వేదాల్లో. భారతదేశంలో అలా ఎందుకు పెట్టారండి? ఎందుకు భారతదేశంలోనే ఇలా భావిస్తున్నామంటే, భారతదేశంలోనే తప్ప భూమి మీద ఇలాంటి ఆవు ఎక్కడ దొరకదు. అలాంటి దేవతాత్మకమైన ఆవు భారతదేశంలోనే ఉంటుంది. మిగతా ఇప్పుడు అమెరికా దేశాల్లో అన్ని ఆవు పాలే అంటారు. అవన్నీ నాటు ఆవు పాలే అండి. అవన్నీ జెర్సీ పాలే. ఆ పాలే కదా అక్కడ ఉండేది. అక్కడ అన్ని ఆవు పాలు శ్రేష్టం అంటారు. అవన్నీ ఈ ఆర్టిఫిషియల్ గా తయారైన ఆవుల పాలు అవన్నీ కూడా. అసలు నిజమైన ఆవు అనేది భారతదేశంలో తప్పితే ఎక్కడ పుట్టదట. భారతదేశంలోనే నిజమైన ఆవు పుడుతుందన్నమాట. మరి ఎక్కడ దొరకదంటండి. సూర్యుల్లో ఉన్న గోరూప శక్తిని పొందగలిగేవి ఆవు, భూమి రెండే. సూర్యుల్లో ఒక శక్తి ఉంటుందంటండి, శక్తి సూర్యుల్లో. ఆ శక్తిని ఏవి తీసుకుంటాయి భూమి మీద? భూమి ఒకటి తీసుకుంటుందట ఆ శక్తిని, ఇంకా ఆవు, ఈ రెండే తీసుకోగలుగుతాయి. సూర్యుల్లో ఉన్న అద్భుతమైన శక్తిని గోవులు, భూమి, ఈ రెండు శక్తిని తీసుకుంటాయి. మరి భూమి మనకి ఎంత అందిస్తోందండి? భూమి లేకపోతే మనం ఉండగలమా? ఆహార పదార్థాలు, నీరు అన్ని భూమిలోంచి వస్తున్నాయి. ఆ శక్తి సూర్యుల్లోంచి ఆ శక్తిని అందుకుంటుంది. గోవు కూడా అంతే. గోవు కూడా సూర్యుల్లోని ఆ శక్తిని అందుకుంటుందన్నమాట. అందుకే ఆ రెండిటికి గోవు అనే పేరు పెట్టారు. భూమి ఎక్కడుందో తెలుసుకొని రక్షించాడు ఈయన. ఎవరు? వరాహమూర్తి. భూమి ఎక్కడుందో తెలుసుకొని రక్షించుకొచ్చాడు. ఆ జలంలోంచి ఆ హిరణ్యాసురుడిని చంపేసి ఆ భూమిని తీసుకొచ్చాడు కదా, రక్షించాడు కదా. గోవైన భూమిని రక్షించాడు కనుక, గోవైన భూమిని రక్షించాడు కనుక ఈయన గోవిందుడు అయ్యాడనమాట. గోవైన భూమిని రక్షించాడు కనుక ఈయన గోవిందుడు అయ్యాడు. మరి గోవైన భూమిని మరి గోవైన భూమిని రక్షించాడు కనుక ఆ వరాహమూర్తిని మొట్టమొదట గోవిందా అని పిలిచారంటండి. మొట్టమొదట పిలిచింది ఎవరిని? వరాహమూర్తినే గోవిందా అని పిలిచారట. నారాయణుడు చూపించిన మొట్టమొదటి స్వరూపము వరాహమూర్తి. దశావతారాల్లో మొట్టమొదటి చూపించింది వరాహమూర్తి స్వరూపం అన్నమాట.
ఆ దశావతారాలు చూపించాడు కదండి. మరి ఆ మొట్టమొదట చూపించింది వరాహమూర్తి. ఇలా భూమి రక్షింపబడింది. తర్వాత మరి ఈ భూమికి చిన్న బాధ, భూమాత, ఈ భూమాతకి చిన్న బాధ కలిగిందంటండి. మరి ఏమనుకుందట, నన్ను రక్షిస్తున్నది నారాయణుడు, ఆ నారాయణుడు భూమి యందు నెలకొని విహరిస్తూ ఉంటే బాగుంటుంది అనే కోరిక కలిగిందంటండి. మరి నన్ను ఈ నారాయణుడే కదా ఆ జలంలోంచి హిరణ్యాక్షుడి దగ్గర నుంచి రక్షించి తీసుకొచ్చాడు. మరి నా మీద, అంటే భూమి మీద, నా మీద ఆ నారాయణుడు నడయాడుతూ ఉంటే చాలా బాగుంటుంది, ఆ నారాయణుడే కదా నన్ను రక్షించాడని అనుకుందట భూదేవి. కనబడే ఎలా కావాలనుకుందట, కనబడే లీలారూపంగా కావాలనుకుందట. కనబడే లీలారూపంగా నా మీద ఆయన విహరించాలి, ఆ నారాయణుడు ఈ భూమి మీద విహరించాలని ఆవిడ కోరిక. ఎందుకనమాట, ఆయనకంటూ విహార స్థలం నాపై ఉండాలి, ఆయనకంటూ ఆ నారాయణుడికి విహార స్థలం ఉండాలి ఈ భూమి మీద అని భూమి సంకల్పించుకుందంటండి. భూమి సంకల్పించుకుని, మరి భూమి ఎలా వెళ్తుంది, వెళ్ళలేదు కదా, భూమి నడిచి వెళ్ళలేదు కదా, అందుకని భూమి ఒక గోరూపం ధరించి వైకుంఠానికి బయలుదేరిందట. నారాయణుడు వేడుకుందాము, నువ్వు రాయ్యా, నా భూమి మీద నువ్వు సంచరించాలి లీలారూపంతో అని అడుగుదామని చెప్పి బయలుదేరింది భూదేవి. భూమాత గోవు రూపంలో బయలుదేరింది. భూదేవితో పాటు మరి ఇంకా ఉన్నారు కదా అప్పటికే సృష్టించబడిన మహర్షులు, వీళ్ళందరూ కూడా బయలుదేరారట వైకుంఠానికి. మధ్యలో బ్రహ్మగారు కూడా కనిపించారంట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి బ్రహ్మగారు కూడా కనపడ్డారట. మరి ఇద్దరికి ఒకే ఆలోచన, బ్రహ్మగారికి భూదేవికి ఒకే ఆలోచన వచ్చిందటండి. ఇద్దరికి ఒక్కసారి ఎందుకు వచ్చింది అంటే, ఇద్దరికి ఒక్కసారి ఎందుకు అనిపించింది అంటే, ఆయనకు భూమి మీదకి వెళ్ళాలనిపించింది. ఎవరికి? నారాయణుడికి. ఆయన కనిపిస్తేనే మన మనసులో ప్రేరణ కలుగుతుంది. ఏదైనా అంతేనండి, మన మనసులో అయినా అంతే. ఏదైనా చెయ్యాలని అనిపించిందంటే, చెయ్యాలని అనిపించిందంటే మన లోపల ఆ ప్రేరణ ఆ ప్రేరణ కలిగించేది ఎవరు? మన లోపల చైతన్య రూపంలో ఉన్న ఆ నారాయణుడే ప్రేరణ కలిగిస్తాడు. వీళ్ళిద్దరికి కూడా, ఈ భూదేవికి, బ్రహ్మగారికి, ఋషులకి ఎందుకు అనిపించింది? ఆయన పిలిచి మన భూమి మీద సంచరించే లీలారూపంతో అని అడుగుదామని ఎందుకు అనిపించింది అంటే, ఆయనకి భూమి మీదకి రావాలనిపించింది కాబట్టి. ఆయనకి భూమి మీద రావాలనిపించింది కాబట్టి వీళ్ళకి ఆ కోరిక కలిగిందనమాట. అది ఆయన అనుకుంటేనే గాని, ఇదిగో చూడండి, మనం చెప్పేది ఆయన అనుకుంటేనే గాని మనకైనా ఆలోచనలు రావండి. ఆలోచన రాదు. మరి ఈ రోజున మీరు అనుకోవాలి, నేను అనుకోవాలి. మరి మీలో ఉన్న ఆ పరమాత్మ అనుకోవాలి నన్ను పిలవాలని, నాలో ఉన్న ఆత్మ అనుకోవాలి ఈ చెప్పాలని. మరి ఆయన అనుకోకపోతే, ఆ ప్రేరణ రాకపోతే ఇవన్నీ జరుగుతాయా? జరగవు. ప్రేరణ రావాలి లోపల నుంచి. మరి ఆయన అనుకుంటేనే గాని అప్పుడు ఇద్దరు వెళ్ళారటండి. ఎవరు? బ్రహ్మగారు, భూదేవి ఇద్దరు వెళ్ళి, స్వామి మీరు భూమి మీదకి రావాలి అని అడిగారంట. మరి అయితే వస్తాను గాని, ఆయన అన్నారట, వస్తాను గాని నేను విహరించడానికి తగిన చోటు ఎక్కడుంది అన్నాడట. నేను విహరించాలంటున్నావు కదా, భూమి మీద విహరించాలంటున్నావు కదా, మరి నేను విహరించడానికి నాకు చోటు కావాలి కదా, ఆ చోటు ఎక్కడుంది నీ భూమి మీద అని అడిగాడట నారాయణుడు. వెంటనే పక్కనే ఉంటాడు కదా ఆదిశేషువు, నేనే నీకు చోటుగా మారతానయ్యా అన్నట. ఆదిశేషు, నేనే నీకు చోటుగా మారతానయ్యా అన్నట. ఎందుకంటే నీవెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు భూమి మీదకి వెళ్ళావనుకో, మరి నేను కూడా రావాలిగా. నేను ఇక్కడ ఎందుకుంటాను? వైకుంఠంలో నేను ఉండను, నేను కూడా భూమి మీదకి రావాలిగా అని చెప్పి, నేను నీకు విహరించే చోటుగా నేను మారుతాను అన్నాడట ఆదిశేషుడు. అని మరి నీవు కూర్చుంటే నేను ఆసనం, నువ్వు ఎక్కడ కూర్చుంటావో నేను అక్కడ ఆసనం. మరి వైకుంఠంలో ఇక్కడ పానుపుగా పడుకున్నావు కదా, నేను ఆసనం అయ్యాను కదా, మరి భూమి మీదకి వెళ్ళావంటే అక్కడ కూడా నేనే ఆసనం అవుతాను అని ఆదిశేషు అన్నాడంటే. అంటే పడుకుంటే నువ్వు కూర్చుంటే నేనే ఆసనం అవుతాను, పడుకుంటే నేనే ఆసనం అవుతాను. నీకు అన్ని కైంకర్యాలు నేనే చెయ్యాలయ్యా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. కాబట్టి నేనే నీవు విహరించడానికి పర్వతంగా మారుతాను. మరి విహరించాలంటే చిన్నది ప్లేస్ సరిపోతుందా అండి? ఒక పర్వతమే కావాలి. అది ఆయన విహరించాలి అంటే ఒక పర్వతం కావాలన్నమాట. పర్వతంగా మారతాను అన్నంట. అప్పుడు వాయుదేవుని సహాయంతో
ఈ సర్పం కదిలి వెళ్ళిందంటండి. దానంతట అది కదలలేదు. వాయుదేవుని సహాయంతో ఈ సర్పము ఆదిశేషువు 1000 తలలున్న ఆదిశేషువు కదిలింది. కదిలి ఆ సర్పమే మహాపర్వతంగా మారింది భూమి మీద. ఆ ఆదిశేషుడే పర్వతంగా మారాడు కనుక దాని పేరు శేషాద్రి. శేషాద్రి. శేషాద్రి ఎక్స్ప్రెస్ కూడా ఉంది చూసారా, ట్రైన్, శేషాద్రి ఎక్స్ప్రెస్. అదే ఆ మహాపర్వతం ఆదిశేషువే మహాపర్వతంగా మారాడు, అదే శేషాద్రి. దాని మీదకు వరాహమూర్తిగానే దిగిరావయ్యా అని అడిగారట. ఎందుకంటే వరాహమూర్తికి భూమికి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మరి ఈ వరాహమూర్తే కదండి మరి అసలు భూమిని రక్షించి తీసుకొచ్చింది. ముందుగా యజ్ఞ వరాహమూర్తిగా శేషాద్రి మీద నెలకొని ఉన్నాడు స్వామివారు. మరి వెంకటేశ్వర స్వామి కన్నా ముందే వరాహమూర్తి ఆ శేషాద్రి పర్వతం మీద నెలకొని ఉన్నాడట. అందుకనే తిరుమల వెళితే పుష్కరిణీ తీరంలో ఉన్న వరాహమూర్తినే ముందుగా దర్శించాలి అని చెప్తున్నారండి. వరాహమూర్తినే ముందుగా చూడాలి అని చెప్తున్నారనమాట. ఇలా శేషాద్రి పర్వతం మీదకి ముందుగా వరాహమూర్తి రూపంలో ఆ స్వామి దిగాడు. అందుకే ఆ ఆదిశేషువే పర్వతంగా మారింది కనుక అది శేషాద్రి పర్వతము, శేషాద్రి కొండలు అని పేరు వచ్చిందనమాట. తర్వాత ముందు వరాహమూర్తిగా దిగాడు. తర్వాత నారాయణుడు సర్వశక్తులతో ఉంటాడటండి అక్కడ. వైకుంఠంలో అనుబంధం పెట్టుకో, మనం వైకుంఠం వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. మరి మానవ జన్మ ఎందుకు తినేందుకు, నేను స్వర్గానికి వెళ్ళాలని అందరం అనుకుంటాం. మరి నరకానికి వెళ్ళాలని ఎవరం కోరుకోం కదండి. మరి ఆ స్వర్గానికి వెళ్ళాలంటే మరి భూలోక స్వర్గమైన ఆ ఈ వెంకటాద్రే దీంతో అనుబంధం పెట్టుకోవాలి. ముందు దీంతో అక్కడ వైకుంఠంలో అనుబంధం పెట్టుకోవాలి అంటే శేషాద్రే ప్రధానమైన క్షేత్రము. ముందు దీన్ని దర్శించి, దీన్ని పూజించి, దీన్ని దర్శించి చేస్తే ఆ పుణ్యం మనకుంటే అప్పుడు వెళ్ళగలుగుతామంటండి. మరి కలియుగ వైకుంఠం అది అని చెప్పుకుంటాం కదా. మరి ఇదంతా నిజమేనండి. ఇది ఒక విశ్వాసం, ఒక మూఢనమ్మకాలు కాదు. ఇలా దిగివచ్చాడు శ్రీనివాసుడు. ఇంకా శ్రీనివాస అంటే అన్ని కూడా ఉన్నాయన్నమాట, నెక్స్ట్ వస్తాయి. మరి ఇంకా 7 కొండలు ఉన్నాయి కదా. 7 కొండలు అంటే ఏంటో అవన్నీ 7 విధాలుగా నీ చోటును 7 విధాలుగా 7 పేర్లు ఉన్నాయి కదండి. మరి ఈయనకి 7 విధాలుగా నీ చోటును అందరూ అంటూ ఉన్నారు నాయన అని సుప్రభాతంలో చెప్పారు. ఫస్టే సుప్రభాతంలో వరుసగా వస్తాయి. సుప్రభాతం మనకి గుర్తొస్తే వరుసగా వస్తాయి. శేషాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి ఇలా వస్తూ ఉంటాయి. మరి చెప్పారయ్యా నీ మరి మొత్తం పర్వత శ్రేణి అంతా కలుపుకునే ఒకే పర్వతం అండి. అదంతా ఒకటి, 7 కొండలుగా ఉండదు, ఒకటే పర్వతము అదంతా కూడా. అందుకే శేషాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే పేర్లు అన్నమాట. మరి కృతయుగంలో దీన్ని వృషాద్రి, వృషభాద్రి అనే పేరు. వృషం అంటే ధర్మం అండి. వృషం అంటే ధర్మం. మరి ధర్మం వర్షిస్తుందంటండి అక్కడ. ధర్మము వర్షిస్తుందట. ఎవరు ధర్మం పాటిస్తారో వారికి కావలసిన అభీష్టాలు వర్షిస్తాయట. వర్షిస్తాయి కనుక వృషాద్రి అన్నారు. మరి ఎవరైతే ధర్మం పాటిస్తారో ఆ వారికి అభీష్టాలన్నీ నెరవేరుతాయి. మరి ఏది కావాలన్నా వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతాం కదా, వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాం కదా. మరి అవన్నీ ఆ అభీష్టాలు ఊరికే మొక్కుకుంటే అయిపోతాయా అండి? మనం ధర్మంలో ఉండాలి. ధర్మంలో ఉన్నప్పుడే ఏ కోరికైనా, అసలు ఏ కోరిక కోరవసరం లేదు. మళ్ళీ మాట్లాడితే నీకు ఏదైతే రావాలో అది భగవంతుడు ఇచ్చే తీరుతాడు. కాబట్టి వర్షిస్తాయి. ఆ ధర్మం, ఎవరైతే ధర్మంలో ఉంటారో వాళ్ళ అభీష్టాలన్నీ, కోరికలన్నీ వర్షిస్తాయి, అక్కడ ఇవ్వబడతాయి. కాబట్టి దాన్ని వృషాద్రి అన్నారు. వర్షిస్తూ ప్రకాశిస్తుంది కనుక వృషభాద్రి. పర్వతం మీద స్వామి ఉన్నాడంటే ఆ పర్వతమే మొత్తం అదొక ధర్మం అండి. ధర్మంతో నెలకొని ఉన్న పర్వతం అన్నమాట. దాని మీద స్వామి ఉన్నాడంటే ధర్మం మీద భగవంతుడు ఉంటాడు. అంటే ధర్మం ఎక్కడుంటే భగవంతుడు అక్కడే ఉంటాడు. ఆ పర్వతం మొత్తము కూడా ధర్మమే నర్తిస్తోంది.
మరి ఎందుకు ఇన్ని అన్యాయాలు ఇన్ని చేస్తుంటే చూస్తూ ఉంటాడు అని మనందరికీ రావచ్చు. ఇప్పుడే జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతము ఆ వెంకటేశ్వరుని మీద ఈ లడ్డు సంక్షోభము రకరకాలుగా జరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా పాపం పండాలండి. పండేదాకా ఆయన వేచి చూస్తూ ఉంటాడు. ఆ పాపం పండినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అపకారం చేశారో అన్నీ ఆయన చూస్తాడు. ఆయన చూడని ప్లేస్ ఏదన్నా ఉందా? చూస్తూనే ఉంటాడుగా. వాళ్ళకి తప్పకుండా శిక్ష పడే తీరుతుంది. పడే తీరుతుందనమాట. మరి ధర్మం మీదే భగవంతుడన్నాడు. ధర్మం లేనిదే భగవంతుడు ఉండడండి. ఎక్కడ ధర్మం ఉండదో అక్కడ భగవంతుడు ఉండడు. మరి ఇంకా నారాయణుడు ఇక్కడ నెలకొనగానే సేవకులు ఎందరో వచ్చేసారంటండి. నారాయణ దిగాడు కదా ఆ పర్వతం మీదకి, అప్పుడు సేవకులు ఎందరో వచ్చారంట. అందులో ఎవరు వచ్చారు? ఫస్ట్ గా గరుత్మంతుడు వచ్చాడు. ఆయన వాహనం అదే కదా, గరుత్మంతుడు. మరి అందుకని దాన్ని ఏమన్నారు? గరుడాద్రి అన్నారు. గరుత్మంతుడు కూడా దిగాడండి. గరుడాద్రి అన్నారు దాన్ని. మరి అన్ని రూపాలతో ఆయన ఉన్నాడు కనుక నారాయణాద్రి. నారాయణాద్రి ఉంది కదా, ట్రైన్ కూడా ఉందండి నారాయణాద్రి. హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది నారాయణాద్రి. శేషాద్రి ఏమో మనకి ఆంధ్ర నుంచి, అదేమో నారాయణాద్రి అక్కడి నుంచి బయలుదేరుతుంది అనుకుంటా. మరి అన్ని రూపాలతో ఆయన ఉన్నాడు కనుక నారాయణాద్రి. ఇంకా అంజనాదేవి. అంజనాదేవి ఎవరండి? ఆంజనేయ స్వామి యొక్క తల్లి. ఆవిడ ఆ పర్వతం మీద కూర్చొని తపస్సు చేసిందట. అంజనాదేవి ఆ పర్వతం మీద కూర్చొని తపస్సు చేసిందంట. చాలా కాలం తపస్సు ఫలంగా ఆంజనేయ స్వామిని కుమారునిగా పొందింది. హనుమంతుడు పుట్టిన చోటు అన్నమాట అది. అందుకని అక్కడ అంజనాద్రి అయింది. అంజనాద్రి కూడా ఉంది. అదే వెంకటాద్రి కూడా అంటున్నారట ఇప్పుడు. మరి కలియుగంలో దాని పేరు వెంకటాద్రి అని పేరు. మరి ఇలా అండి ఆ పర్వతాలకు ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి అనేది ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. మరి తర్వాత టైం అయిపోయింది కాబట్టి మళ్ళా రేపు దీని గురించి వెంకటేశ అంటే ఏంటో, మరి ఇవన్నీ, మరి శ్రీనివాస అంటే ఏంటో, గోవింద ఆ నామానికి అర్థం ఏంటో, ఇవన్నీ ఆ స్వామి యొక్క దయ వల్ల మనం రేపు తెలియజేసుకుందామండి. మరి ఇంతసేపు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా 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 అద్భుతంగా చెప్పారండి వెంకటేశ్వర వైభవం గురించి. అంటే అక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసేటప్పుడు, అంటే ఇక్కడ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అంటే రాక్షసులు విలయతాండవం చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ, అంటే ఆయన యొక్క సృష్టిలో నుంచి మళ్ళీ ఒక తేజవంతుణ్ణి పుట్టించడానికి ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన నాసికలో నుంచి ఒక బొటన వేలంతా తేజవంతుడు ఉద్భవించడం, మళ్ళీ ఆయన పెద్దగా తయారవ్వడం, ఆయనే వరాహమూర్తి. మరి చెప్తూ ఉంటారండి, మనం ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ముందుగా వరాహమూర్తిని దర్శించాలి అని అంటారు. అందులో మళ్ళీ తర్వాత ఆయన చతుర్భుజాలతో 4 చతుర్భుజాలతో ఉదయించాడు అంటే అక్కడ మరి ఆ 4 చతుర్భుజాలు కూడా 4 వేదాలు. ఆ 4 వేదాల మీదే ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా నడుస్తుందండి. అంటే తెలిసిన వాళ్ళకి, ఇంక తెలియని వాళ్ళకైతే ఇంకా అవేంటో తెలియదు. ధర్మ మార్గం అంటే కూడా ఏంటో తెలియదు. కానీ ఆ 4 వేదాలు ఆ ధర్మాలపైనే మన హిందూ మొత్తం సాంప్రదాయం అంతా కూడా స్థాపించబడి ఉంది. చాలా అద్భుతం అండి. ఇలా తెలుసుకోవాలి మేడం. ప్రతి ఒక్కొక్కది విశిష్టమైన గురువుల గురించి కానీ అసలు విశ్వం అంతా వ్యాపించి ఉన్న విశ్వ మహామూల చైతన్యమే ఆ నారాయణుడు. ఆ నారాయణ గురించి వివరించడం, ఆ గోవిందుడి గురించి, అంటే గోకి చాలా అర్థాలు పత్రిసారి కూడా అలాగే చెప్పారు. గో అంటే మన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను నియంత్రించేవాడే గోవిందుడు. మనలో ఉన్న 7 చక్రాలు దాటిన వాడే గోవిందుడు. పత్రిసారు చాలా అద్భుతంగా చెప్పారండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. ఒక్క నిమిషం. ఓకేనా మేడం?